చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తుందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టుల్లో కమిషన్లు దండుకునేందుకే అమరావతి అని ఆరోపించారు. తక్కువ ఖర్చుతో మావిగన్ను అభివృద్ధి చేస్తే ప్రజలపై అప్పుల భారం ఉండదని చెప్పారు. రానున్న రోజుల్లో తన పాదయాత్ర ద్వారా చంద్రబాబుకు సినిమా చూపిస్తామని జగన్ వ్యాఖ్యానించారు. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు. అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు. నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు. నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది. నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు. నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదాని కోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది. 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది. డబ్బంతా కరెంట్ వేయడానికి ఖర్చు అవుతుంది. డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2,00,000 కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అయ్యా చంద్రబాబు, ఇది మానుకో. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. 10% పెడితే చాలు. మేము ఇంతకుముందు మంచి ఆలోచన చెప్పినా నేను నీకు. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాటిచ్చినాము. అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ, అది వద్దు. పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలని నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు
రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్కి చెప్పడం. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.